కేటీఆర్ వచ్చినప్పుడు డెవలప్ అయిందా? రైట్. లింగం యాదవ్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ. గాంధీ భవన్ దగ్గర ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. సో అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ ని, తాజా పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సునీల్, ఓవర్ టు యూ. ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో లీడ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం గాంధీ భవన్లో కూడా ఉదయం నుంచి కూడా అంటే ఎప్పుడైతే లీడ్ కంటిన్యూ అవుతుందో అప్పుడు గాంధీ భవన్లో కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చూస్తున్న ప్రస్తుతం సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన సమర్థతను పట్టం కట్టే విధంగా హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా పూర్తి మద్దతు ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. మరొకసారి ప్రజాపాలన నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి రెండేళ్ల పాలనని హైదరాబాద్ జంట నగర ప్రజలు స్పష్టంగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా పూర్తి మెజారిటీతో మొదలు పలికినందుకు, అఖండ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసినందుకు, బీసీల నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నందుకు, మద్దతుగా వారి యొక్క నాయకత్వాన్ని పెంపే విధంగా ఉన్నందుకు వారికి ఎప్పుడు స్వతహా జనత రుణపడి ఉంటాము. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇది కేవలం ఏ విధంగా చూడొచ్చు? మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు గతంలో ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు, అందులో మీరు ఏం మాట్లాడారు? మేము స్పష్టంగా అభివృద్ధి నినాదమే మా ఎజెండా, మా జెండా, దాంతో ముందుకెళ్ళము. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి రైజింగ్ తెలంగాణ పదాన్ని స్పష్టంగా ముందుకెళ్ళాము. అభివృద్ధి నినాదమే, అభివృద్ధి ఫలాలే జూబ్లీహిల్స్ ఎన్నిక. స్థానిక సంస్థల ఎన్నికలు పోతారా ఈ ఎన్నికల విజయంతో? ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు కొత్త కాదు, అధికారం కొత్త కాదు. ఏ ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా మేము ఎన్నుకుంటాము, సమర్థవంతంగా తిప్పుకుంటాము. ప్రతిపక్షాలు ఈ దెబ్బకు ఖర్చును కూర్చోవాలి. రప్ప 2008 ఏంటి దీని కాన్సెప్ట్? అంటే ఎవరైనా అడ్డం వస్తే, ఎవరైనా కావాలని ఇబ్బంది పెడితే వారికి శత్రువులందరికీ రప్పని పెట్టారు. 100కు తగ్గకుండా ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో 100కు తగ్గకుండా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది చూస్తాం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ లీడ్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు మిన్నంటాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా 2028లో రప్ప అంటూ ఖచ్చితంగా 100 సీట్లు తగ్గేదేలే అంటూ కూడా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు సంబరాలు అయితే అంబరన్నట్టున్న పరిస్థితి మాత్రం గాంధీ భవన్లో చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే 5 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ దాదాపు 12,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో ఉన్న లీడ్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం సంబరాలు మాత్రం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపులోనే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా గాంధీ భవన్కు చేరుకుని సంబరాలు చేసుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్. సో అది గాంధీ భవన్ దగ్గర పరిస్థితి. మొత్తానికి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉండడంతో అక్కడ గాంధీ భవన్లో కార్యకర్తలు అలాగే నేతలు అందరూ కలిసి అంబరాన్ని అంటే స్థాయిలో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఎలక్షన్స్, ఈ ఎన్నిక ఇచ్చినటువంటి బూస్ట్తో ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపిస్తుంది. ఇక శత్రువులకి రప్ప అని సినిమా డైలాగులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రైట్, మళ్ళీ మనం డిబేట్కి వద్దాం. లింగం యాదవ్ గారు, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఎస్ డెఫినెట్ గా. అంటే మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఇవాళ వారు చెప్పింది ఒకటే, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ యువకుడు స్థానికుడైనటువంటి ఒక నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా మేము ఏం చేశాము, ఇవాళ ఈ బై ఎలక్షన్ ప్రత్యేకించి జూబ్లీహిల్స్ కు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేసినామని ఇదే డిబేట్ లో మనమే ఎన్నోసార్లు డిబేట్ చేశాము. ఇవాళ మీరు చేయలేదు. 10 ఏళ్లుగా మంత్రిగా ఉన్నాడు స్వయంగా కేటీఆర్, ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరి ఆయన హైదరాబాద్ కి ఏం చేసిండు, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ కి ఏం చేసిండు, అక్కడ బస్తీలలో జీవితాల ప్రజలు ఏమన్నా బాగు చేసిండా? ఇవాళ కనీసం అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ ఏమైనా ఏర్పాటు చేసిండా? ఇవన్నీ కూడా మీరు చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టాం. మొన్ననే మీరు చూసిన కొల్లూరులో కూడా ఇవాళ అక్కడ హౌసింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాటర్ సమస్యను తీర్చడం జరిగింది. బస్తీలలో, కాలనీలలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ పైపులు అవన్నీ కూడా ఏర్పీయడం జరిగింది. అంటే ప్రజలకు ఈ ప్రభుత్వం చేరువగా ఉండి ప్రజా సమస్యలను తీరుస్తూ ఇవాళ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ అని గెలిపిస్తే ఈ అభివృద్ధి మరింత ముందుకెళ్తుంది. ప్రజలు మా మీద విశ్వాసం
విశ్వాసం ఉంది, మీ మీద నమ్మకం లేదు, మీ 10 ఏళ్ల పాలన చూసిర్రు, మీ దుర్మార్గ పాలన చూసిర్రు. ఇవాళ కేటీఆర్ ఏ విధంగా అహంకారంగా మాట్లాడినండి, ముఖ్యమంత్రి అనే వ్యక్తిని కూడా ఎట్లా మాట్లాడిండు. ఒక యువకుడు బీసీ వ్యక్తి పోటీ చేస్తే అతన్ని కూడా ఇష్టారీత్ర మాట్లాడిండు. అంటే ఒక బీసీలు పోటీ చేయొద్దా, బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబోతా, ఇదేనా నీ సామాజిక న్యాయం? అంటే మేమందరం కూడా బడుగు బలహీన లింగం యాదవ్ గారు కేటీఆర్ గారిని పట్టుకొని, మాజీ మంత్రిని పట్టుకొని, ఒక విద్యావంతుని పట్టుకొని, ఒక చదువుకున్న వాడిని పట్టుకొని మీ నాయకుడు సామాజిక న్యాయం ఒక బీసీ గెలిస్తే